తెలుసుకుందాం. సో చాలామందికి చాలా సందేహం ఉంటుంది. నేత్రదానం అంటే మనిషి చనిపోయిన తరువాత కన్ను దానం చేస్తారు కదా. సో మొత్తం కన్ను డొనేట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ కార్నియా డొనేట్ చేస్తారా అని. సో ఇదివరకటి కాలంలో అయితే మొత్తం కన్నుని సేకరించేవాళ్ళు, అంటే మొత్తం నేత్రం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓన్లీ కార్నియా, నల్లగుడ్డుని మాత్రమే తెల్లగుడ్డు ఒక 2 mm జంక్షన్తో మనము తీసుకోవడం జరుగుతుంది. సో అలా తీసుకున్న నేత్రాన్ని, అంటే అలా తీసుకున్న కార్నియాని ఎలా ప్రిజర్వ్ చేస్తాము, ఎవరికి వాడతాం అనేది కూడా తెలుసుకుందాం. సో అలా తీసుకున్న కార్నియాని మనము ఎంకే మీడియం అంటాము, లేదా కార్నిజాల్ అంటాము, ఇంకొక టైప్ ఆఫ్ మీడియం అనమాట. సో దీంట్లో కార్నియాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ కార్నియాని మనం ఎన్ని రోజులు భద్రపరచవచ్చు అంటే, ఎంకే మీడియంలో అయితే 5 days వరకు కూడా అది స్టోర్ అవుతుంది. కార్నిజాల్ మీడియంలో అయితే 10 to 14 days వరకు కూడా కార్నియాని మనము ప్రిజర్వ్ చేయొచ్చు అన్నమాట. సో చనిపోయిన తర్వాత ఎన్ని గంటల లోపల మనము నేత్రాన్ని కలెక్ట్ చేయాలి అంటే, చనిపోయిన వ్యక్తి నుంచి మనము గోల్డెన్ టైం అంటాం, అంటే 6 to 8 hours. సమ్మర్లో అయితే ఖచ్చితంగా 6 hours లోపలే కలెక్ట్ చేయాలి. వింటరు, రెయినీ సీజన్ కొంచెం టెంపరేచర్ లో ఉంటుంది కాబట్టి 8 hours లోపలైనా కూడా మనం చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియాని కలెక్ట్ చేయొచ్చు అనమాట. నేత్రదానం చేయడానికి ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.